హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సికింద్రాబాద్ మార్కెట్ స్ట్రీట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం కోసం తెలుసుకుందాము. ఈ షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్ళే దారి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్తో రకరకాల హోల్సేల్ అండ్ రీటైల్ షాప్స్తో దారి అయితే చాలా సందడిగా బిజీ రష్ రోడ్ అని చెప్పవచ్చు. ఈ షిరిడి సాయిబాబా మందిరాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా రావచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల బస్సులు సికింద్రాబాద్కి వస్తూ పోతూ ఉంటాయి. బస్సు ద్వారా లేక మెట్రో ట్రైన్, క్యాబ్, ఆటో సర్వీస్ ద్వారా ఈ ఆలయానికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. మెట్రో ట్రైన్ ద్వారా రావాలంటే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ లేక సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ ఈ ఆలయానికి చాలా దగ్గర అవుతుంది. ఈ ఆలయాన్ని కోనేరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అని కూడా చాలామంది పిలుచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి విచ్చేసే భక్తులు స్టే చేయడానికి ఇక్కడ హోటల్ ఓఏ వైష్ణవి, మెట్రోపోలిస్, లోటస్ గ్రాండ్, ఎంఎన్ రెసిడెన్సీ వంటి ఎన్నో సౌకర్యాలు అయితే ఉన్నాయి. 2 ప్రవేశ ద్వారాలతో సాయిబాబా చిత్రాలతో ఉన్న ప్రహరీ గోడతో ఫస్ట్ ఫ్లోర్తో ఈ సాయిబాబా మందిరం అయితే ఎంతో అందంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. భక్తుల కష్టాలు తీర్చి భక్తులు కోరిన కోరికలు తీర్చే ఎంతో దయామయుడు ఈ సాయిబాబా అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రతి గురువారం ఈ సాయిబాబా ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇక సాయిబాబా ఆలయంలో పులిహోర, హల్వా వంటి ప్రసాదాలు చాలా తక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇక సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఆలయ దర్శన వేళలు. ఆలయ నిర్వాహకులు ఈ సాయిబాబా ఆలయం తరపున రక్తదాన శిబిరం, అన్నదానం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. పండుగ వేళల్లో, ఉత్సవ వేళల్లో, గురు పౌర్ణమికి ఈ ఆలయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉండడం వల్ల పాస్పోర్ట్ ఆఫీస్కి విచ్చేసిన సాయిబాబా భక్తులు తమ పాస్పోర్ట్ త్వరగా ఇష్యూ అవ్వాలని ఈ సాయిబాబాని సందర్శిస్తూ ఉంటారు. ఈ సాయిబాబా ఆలయం 1938వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సాయిబాబా ఆలయంలో సాయిబాబా హారతి సమయంలో భక్తులు ఆ సాయిబాబా రూపాన్ని చూస్తూ మనసులోనే సాయి గానామృతం చేస్తూ ఉంటారు. సాయిబాబా గానామృతం విన్నా, సాయి పాదాల చెంత గానామృతం చేసిన మన పాపాలు తొలగిపోయి జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎంతెంత దయ నీది ఓ సాయి, ఎంతెంత దయ నీది ఓ సాయి, నీను ఏమని పొగడెద సర్వాంతర్యామి, ఎంతెంత దయ నీది ఓ సాయి. ఈ సాయిబాబా ఆలయం పక్కనే కొలువయ్యున్న శ్రీ సుదర్శన భూవరాహస్వామి దేవాలయం అందంగా ప్రకృతి రమణీయతతో ప్రకృతి ఆశ్రమంలా ఉంటుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణే భక్తుల కష్టాలు తీర్చడానికి, భూమిని రక్షించడానికి, రాక్షసులను వధించడానికి తన 3వ అవతారంలో వరాహస్వామిగా అవతరించారు. ఇక్కడ నెలవై ఉన్న సాయిబాబా ఆలయం పక్కనే సాయిబాబా ప్రతిమలు, సాయిబాబా చిత్రాలు, సాయిబాబా చేసిన అద్భుతాలు, సాయిబాబా జీవిత చరిత్ర కథా పుస్తకాలు తక్కువ రేట్లకే విక్రయించబడుతున్నాయి. ఇక్కడ మనం చేనేత వస్త్రాలు, ఇంకా చేత్తో తయారు చేసిన ఎన్నో యాక్సెసరీస్ అయితే కొనుగోలు చేయవచ్చు. సాయిబాబా ప్రతి క్షణం మన జీవితంలో మనతో తోడుగా ఉండి మన కష్టాల్ని తీర్చాలి. సాయిబాబా లేని జీవితం లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా, ఇక నీ పరీక్షకు మేమాగలేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.